విజయవాడ ప్రాంతంలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయాలు, పరిశ్రమలు, రాజధాని నిర్మాణం సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. 15 ఆర్థిక సంఘం నిధులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో 4, 10 డివిజన్లలో చేపట్టనున్న 3 కోట్లకు పైగా విలువైన బీటీసీసీ రోడ్ల పనులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. 4వ డివిజన్ భారతీనగర్ మెయిన్ రోడ్డుకు 1.10 కోట్లు అంచనా వ్యయంతో బీటీ రోడ్డు, 10వ డివిజన్లో ఫైనల్ లైన్స్ రోడ్డుకు 1.92 కోట్లతో సిసి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయాలు, పరిశ్రమలు, రాజధాని నిర్మాణం సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. పోలవరం వంటి కీలక ప్రాజెక్టులతో పాటు చేపట్టిన పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ ప్రాంతంలో అభివృద్ధి వేగంగా ఎక్కడా లేని విధంగా పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఒక 2 రోజుల్లోనే 15 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని, పనులకు శంకుస్థాపన చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. స్టామ్ అనే పనులు చేపడుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో విజయవాడను రోల్ మోడల్గా వాటర్ డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారం, కొండ ప్రాంతాల్లో ఇళ్ల క్రమబద్ధీకరణ వంటివి తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాస్తి సాంబశివరావు, గోపాలకృష్ణ, అధ్యక్షులు జయప్రకాష్, కార్యదర్శి జగన్మోహన్ రావు, వై రమేష్, బొర్రా గాంధీ, రాజేంద్ర ప్రసాద్, దర్శిత్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ కార్పొరేషన్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో పెద్దలు, పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మా కుటుంబ సభ్యులైనటువంటి గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్తో 2 ప్రధానమైనటువంటి రోడ్స్ మన నియోజకవర్గంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో పాటు ఓవరాల్గా తీసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్లోనే సుమారు 15 కోట్ల రూపాయలతో టౌన్ని సర్వసుందరంగా తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ని బ్యూటిఫై చేయడం, వెడల్పు చేయడం, అలాగే రీలేరింగ్ చేయడం, కొత్త రోడ్స్ వేయడం, ఈ అన్ని కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాం. విజయవాడ నగరం మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో అందంగా తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వాళ్ళందరి తాలూకా సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులెడుతుందనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి అదే రకంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమానికి సంబంధించి అయినా సరే ప్రత్యేకమైనటువంటి సహకారం మనం తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఏవైతే ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయో అలాంటి ప్రాజెక్టులన్నిటికీ కోట్లాది రూపాయలు నిధులు తీసుకొని రావడం, అప్రూవల్స్ తీసుకొని రావడం, శాంక్షన్స్ తీసుకొని రావడం, ఇవన్నీ చేసుకొని ఈరోజు భారతదేశంలోనే అన్నిటికంటే ఫాస్ట్గా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే మాట మనం అందరం దక్కించుకున్నాం. గతంలో ఉన్నటువంటి గొడ్డలి ప్రభుత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మీరు ఒక్కసారి డిఫరెన్స్ చూసుకుంటే, అప్పుడు ఏదైతే డిస్ట్రక్షన్ కోసం ఒక ప్రయారిటీ, అంటే ఏదైనా సరే మొత్తం డిస్ట్రాయ్ చేయాలన్నటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ఉంటే, ఈరోజు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో రాష్ట్రం ఒక సరికొత్త అడుగులతో, సరికొత్త ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, అలాగే మా రైల్వే జోన్ విశాఖపట్నంలో రైల్వే జోన్ కానీ, లేకపోతే మన స్టీల్ ప్లాంట్స్ కానీ, ఇలా ఏ అంశాలు తీసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ముందుకు నడిపిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఈ విజయవాడ నగరానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపిస్తుంది. దీంట్లో భాగంగా గత 10 రోజుల నుంచి చూస్తే విజయవాడ నగరంలో ఎన్నో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినాయి. వాళ్ళు చూసాం. నిన్న ఇవాళ తూర్పు నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే కొన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు, కొన్ని రోడ్లతో సుమారు 15 కోట్ల రూపాయల శంకుస్థాపనలు జరిగినాయి. నిన్న
అమృత్ భారత్ రైల్వే స్టేషన్, విజయవాడ శాటిలైట్ రైల్వే స్టేషన్ కింద రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో. అదేవిధంగా మొన్న గుణదల్లో ఎన్నో సంవత్సరాల గుణదల వాసుల కోరిక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిన్న గుణదల మధ్య సుమారు 68 కోట్ల రూపాయలతో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇక చూస్తే కంచెల వేదాద్రి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నాయి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా వర్షాభావ పరిస్థితుల్లో కూడా కృష్ణా డెల్టాకి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్లు ఇచ్చాం. నిజంగా చూస్తే ఏ ప్రాజెక్టు నాగార్జున సాగర్, శ్రీశైలం ఎక్కడా కూడా నీళ్లు లేని పరిస్థితిలో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి కాబట్టే ప్రజలు ఇంత మా కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. ఇవాళ పొద్దున కూడా 80 కోట్లతో ఎయిర్పోర్ట్లో ఏటీసీ టవర్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ కూడా నవంబర్ 10వ తారీఖుకి సిద్ధం చేస్తామని కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ 4 గంటల ఎయిర్పోర్ట్లోనే సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 15కి ఎయిర్పోర్ట్ కావాలని అడగడం జరిగింది. వారు పరిశీలిస్తామన్నారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతిరోజు అమరావతితో సమానంగా విజయవాడ నగరంలో కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ప్రజల ఆశీర్వచనాలతో మేము ప్రజలతోనే మమేకమై, మేము కానీ మా నాయకులం కానీ ప్రజలతోనే మమేకమై విజయవాడ నగర అభివృద్ధి కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన సేవా కార్యక్రమాలను మరోసారి కొనసాగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సొంత నిధులతో ప్రతి నెల వితంతులు, వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక చేయూత అందిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్ నగదును పలువురు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రతి నెల తన సొంత నిధులతో 26 మంది వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు వ్యక్తిగతంగా కూడా అవసరమైన కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తున్న వారికి భరోసాగా నిలుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 57వ డివిజన్కు చెందిన బాయన అచ్చాయమ్మకు వికలాంగ పెన్షన్, 23వ డివిజన్కు చెందిన రెడ్డి నాగేశ్వరరావుకు వృద్ధాప్య పెన్షన్, 25వ డివిజన్కు చెందిన ఎన్నికల సీతా మహాలక్ష్మికి వృద్ధాప్య పెన్షన్, 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన ఎస్కే బషీర్కు వితంతు పెన్షన్, 61వ డివిజన్కు చెందిన దుర్గారావుకు వికలాంగ పెన్షన్ నగదును బొండా ఉమా స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమలాంటి నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల అండగా నిలుస్తున్న ఆయన సేవాభావాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బొండా ఉమామహేశ్వరరావు ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి తగ్గట్లుగా ప్రతిరోజు ప్రజా సేవలో ఉండడం తమ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయడంతో పాటు పథకాల పరిధిలోని రాని లేదా అత్యవసర ఆర్థిక సహాయం అవసరమైన కుటుంబాలకు కూడా తమ వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదరికం కారణంగా ఎవరు ఇబ్బందులు పడకూడదనే సంకల్పంతో ప్రతి నెల తన సొంత నిధులతో వితంతు, వికలాంగులు, వృద్ధులకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదమే తమకు అతిపెద్ద బలమని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, సంక్షేమ పథకాలు అమలు వంటి ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తన కార్యాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బొండా ఉమా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే మా డివిజన్ నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా మనకు జరిగేటటువంటి వైద్యులను కూడా మొత్తం కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి చేపిస్తున్నారు. కొంతమంది కొన్ని జబ్బులు ఆరోగ్యశ్రీలో అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి ఎల్ఓసీల ద్వారా, అలాగే ముందు ఎవరైతే పెట్టుబడి పెట్టుకున్నారో వాళ్ళకందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి 4,35,000 రూపాయలు ఈ రోజున ఎమ్మెల్యే గారి సమక్షంలో మేమందరం కూడా వీళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం, చిన్నపిల్లలు అయితేనేమిటి, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ మరణించే వాళ్ళు కూడా మనం చెక్కులు ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ రకంగా కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించినందుకు మేము అందరం కూడా వాళ్ళకి ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాము. మా డివిజన్ నుంచి మేము ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదే కాకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమందికి వచ్చిన చెక్కులు ఎక్స్పైర్ అయిపోతే మరలా సీఎం రిలీఫ్ ఫండ్తో మనం మాట్లాడి సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళ చెక్కులు కూడా మళ్ళీ రిలీజ్ చేసి వాళ్ళకు ఒక ముగ్గురికి కూడా మనం చెక్కులు ఇప్పడం అనేది జరిగింది. దీని అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలపై జరిగిన దాడులు, సనాతన ధర్మాన్ని కించపరిచేలా జరుగుతున్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు నారాయణరావు అట్లూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని, హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హిందువులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సనాతన ధర్మంపై జరుగుతున్న దాడుల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆనంద ఆశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరు కాగా పలువురు పీఠాధిపతులు, సాధు సంతులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ వైసీపీ ఎజెండాలో భాగంగానే సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా దళిత క్రిస్టియన్ సభ పేరుతో ప్రశాంత్ రావణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, దానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్దతు తెలపడం దారుణమని విమర్శించారు. హిందువులంతా ఏకమై ఇలాంటి వైఖరిని ప్రదర్శించే పార్టీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. హిందూ సంఘాల అధ్యక్షులు శ్రీరామ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హిందూ సమాజం ఎదుర్కోబోయే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రపూరితంగా హిందువుల మధ్య చిచ్చు పెడుతోందని, కూటమిని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన హెచ్చరించారు. ప్రశాంత్ రావణ్ లాంటి వారిని అడ్డుపెట్టుకుని రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపి దళిత హిందువులకు, దళిత క్రైస్తవులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో హిందువులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రంలో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుందామని ఈ హిందూ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. మీరందరూ చూస్తున్నారు, ఎక్కడా కూడా ఏ రాష్ట్రమైనా దేశమైనా కూడా ఇక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం రెండు ఉంటాయి. ఈ రెండు ఉన్నప్పుడు అధికార పక్షం యొక్క ఏమేమి విశేషాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ప్రజలకి మంచి చేస్తున్నారా లేదా అనే విషయాన్ని గమనించడానికి ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. కానీ ఇది మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ, అలాగే ఆ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ జగన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళందరూ కూడా కేవలం అధికార పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం సనాతన ధర్మం మీద దాడి చేయడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా, కనీసం వాళ్ళ పార్టీ కార్యక్రమాలను కూడా వాళ్ళు విస్మరించి కేవలం వాళ్ళ యొక్క సనాతన ధర్మాన్ని ఏ విధంగా కించపరచాలి, హిందూ దేవుళ్ళని ఏ విధంగా కించపరచాలి అనేటువంటి ఒక పెద్ద కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా రాష్ట్రం మొత్తం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం, హిందూ దేవుళ్ళ దేవతలను తిట్టడం, సనాతన ధర్మాన్ని తగ్గించడం అనే కార్యక్రమాలు ఈ మధ్య తరచుగా మనం టీవీల్లో చూస్తున్నాం. దానికి ఒక ఉదాహరణ ప్రశ్నారావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ దళిత క్రిస్టియన్ సభ అని ఒక సభ పెట్టించి, ఆ సభ ఎవరు నిర్వహించారు? వైసీపీ పార్టీ యొక్క అధికార ప్రతినిధి నిర్వహించారు. అలాంటి సభ నిర్వహించినప్పుడు ఇప్పుడు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. రౌండ్ టేబుల్ ఎందుకు? మనంతా హిందూ బంధువులం కాబట్టి హిందువుల మీద ఏది జరుగుతుంది, ఇక్కడ వాళ్ళకి మంచి చేయాలంటే మనం ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి విన్నపం ఇవ్వాలి అనేదే మనం మాట్లాడుతున్నాం. మనందరం జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్రలు చేస్తున్నాయి. దానికి వాళ్ళు వాడుకుంటున్న ఆయుధం ఎవరయ్యా అంటే హిందువులు. అంటే హిందువుల భుజం మీద గన్ను పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న హిందువులు గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వాన్ని యునానిమస్గా ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. కాబట్టి అంటే హిందువులంతా వీళ్ళ వెనకాల నిలబడి, ఈ కూటమి వెనకాల నిలబడి గెలిపించారు. కాబట్టి ఈ హిందువుల్ని కనుక మనం చీలికలు పేలికలు చేసేస్తే, కులాలుగా విడగొట్టేస్తే, పక్క మతాల నుంచి వీళ్ళని రెచ్చగొట్టేస్తే, పక్క రాష్ట్రాల నుంచి మనం ఏదోటి వీళ్ళని తిట్టిచ్చేస్తే ఈ కూటమి విడిపోతుంది.
పవన్ కళ్యాణ్ అనే ఆయన సనాతన ధర్మం అంటున్నాడు. కాబట్టి ఆ సనాతన ధర్మం మీద దాడులు చేసేస్తే ఏంటి, ప్రభుత్వంలో సనాతన ధర్మం మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా చూస్తూ ఊరుకున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు. లేదా కాపుల్ని రెచ్చగొట్టేసి ఈ రాష్ట్రంలో కాపులకి ఏదో ఘోరం జరిగిపోతుంది, కమ్మళ్ళందరూ కలిసి దాడులు చేసేస్తున్నారు, ఏంటి కమ్మ చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకున్నాడంటే కనుక కాపులందరూ పక్కకి పోతారు. ఒక జడా శ్రావణ్ కుమార్ అనే ఒక ఆయన్ని అడ్డం పెట్టుకొని దళిత క్రైస్తవులు అన్న ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ల విషయంలో దళితులకి క్రిస్టియన్లకి కనుక గొడవలు పెట్టేస్తే వీళ్ళు విడిపోతారు. ఇట్లా ఒక్కొక్కళ్ళని విడగొట్టేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్న ఉద్దేశంతో చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. దీనికి పక్క రాష్ట్రం నుంచి కూడా వాడుకుంటున్నారు. పక్క రాష్ట్రం నుంచి జై తెలంగాణ అనే వాళ్ళు కొంతమందిని యూట్యూబర్లను పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టిస్తున్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ నివేదికపై సాక్షి పత్రిక ప్రచురించిన కథనం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. పాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ను తాజా నివేదికతో పోల్చడం అవగాహన లోపానికి నిదర్శనమని విమర్శించారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ నివేదిక పూర్తిగా కొత్త విధానంలో రూపొందించబడిందని, పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, పాలన విధానాల అమలు వంటి పలు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారని వివరించారు. పేర్లు, ప్రమాణాలు, కాల పరిమితి అన్నీ వేర్వేరుగా ఉన్న రెండు నివేదికలను కలిపి రాజకీయ ప్రచారం చేయడం జర్నలిజం కాదన్నారు. అందరికీ నమస్కారం అండి. నీతి ఆయోగ్ నిన్న కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్, కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అంటే పెట్టుబడులకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలు ఏవి అంటూ ఒక నివేదికను తయారు చేసింది. దాంట్లో 2024 దాకా డేటాను తీసుకున్నారు. 24 నుంచి చాలామందిని దాన్ని ఇంటర్వ్యూ చేశారు. 25వ సంవత్సరంలో ఆ బేస్ తీసుకొని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉండే కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడన్నా 2వ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా 2024 దాకా ఉన్న డేటా ప్రకారం నీతి ఆయోగ్ చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా 8వ స్థానంలోకి వచ్చింది. సరే, మా జగన్మోహన్ కాచుకో ఉంటారు కదా, 8వ స్థానం ఆంధ్రప్రదేశ్ అనగానే ఈజ్ ఆఫ్ బిజినెస్ 8వ స్థానం వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అని చెప్పేసి వెంటనే సాక్షి వాళ్ళు ఈయనకు ఫోన్ చేశారో ఈయన సాక్షికి ఫోన్ చేస్తారో తెలియదు, కానీ వాళ్ళ పేపర్ ఎత్తుకొని బ్రహ్మాండం హెడ్డింగ్ పెట్టేశారు. ఏమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నాడు నెంబర్ 1 నేడు నెంబర్ 8, అంటే మేము ఉన్నప్పుడు నెంబర్ 1 ఇప్పుడు నెంబర్ 8 అని. నాకు కనీసం బూతులు తిట్టాలంటే ఇది మంచి ప్లాట్ఫాము, ఇట్లాంటి మనం మాట్లాడకూడదు కాబట్టి గమ్మున్నాను. కాస్త బుర్ర పెట్టండి రీ. ఆ సాక్షిలో ఉండే ఎడిటర్లో, సబ్ ఎడిటర్లో ఎవరున్నారో ఆ ఎడిటర్లో కనీసం మీ సార్ కోసం అన్నా కాస్త బుర్ర పెట్టచ్చు కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడే కనిపిస్తుంది చూడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది బాబు మార్క్ అంట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్క్రాప్ చేసి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. రేపు సెప్టెంబర్కి, ఇది జూలై కదా, సెప్టెంబర్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ని స్క్రాప్ అంటే ఆపేసి 5 సంవత్సరాలు గడుస్తుంది. పాపం ఇంకా సాక్షులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే ఉన్నారు. అంటే వీళ్ళ ప్రకారం 21, 22, 23, 24 వీళ్ళంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఫీలింగ్ వీళ్ళకి. కొద్దిగా బుర్ర పెట్టండి రా బాబు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.